బాధలు వేదనలో ఉన్నారా? అది పంచుకోవడానికి నాకు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు మనందరం ఎక్కడున్నామంటే మన ప్రాణ స్నేహితుని, నిజ స్నేహితుని ఒడిలో ఉన్నాము. ఏసై సన్నిధి అంటే ఏం లేదండి, ఏసయ్య ఒడే. ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలోనికి సేద తీర్చడానికి వచ్చాం గనక హృదయాన్ని కుమ్మరిద్దాము. ఎంత బాధ వేదన ఏదన్నా సరే, ఈ లోకంలో మనం ఎవరిని నమ్మడానికి లేదు. మనము చెప్పుకోలేని కూడా బాధలు, విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనము యేసయ్య దగ్గర అన్ని కూడా మనం చెప్పుకొని మన హృదయాన్ని కుమ్మరిస్తే వెంటనే ఏంటంటే మన లోపల ఉన్న భారం అంతా మన యేసయ్యకి ఇచ్చేసినట్టు. ఇంకా ఆయన చూసుకుంటాడు, మనకే దిగులు లేదు. మన ప్రాణ స్నేహితుడు చూసుకుంటాడు గనక ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళేటప్పుడు చాలా తేలికైన, భారమంతా దిగిపోయిన ఫీలింగ్తో, ఎంతో సంతోషము నిండిన హృదయముతో మనము వెళ్తాం గనక అందరము కూడా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే అయ్యా, నా తండ్రి నీ ఒడిలోనికి వచ్చాను. నా తండ్రివి నీవు, నా స్నేహితుడవు నీవు, నా సర్వస్వము నీవు, నా జీవము నీవయ్యా. నీ దగ్గరకు వచ్చిన వేదనలన్నీ నేను చెప్పుకుంటున్నానయ్యా. నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నీ ఒడిలోనే నాకు సుఖము, సంతోషము, క్షేమము గనక నా జీవిత కాలం అంతా కూడా నీ ఒడిలో, నీ కౌగిల్లో సేవీరే యొక్క భాగ్యం అట్టి ధన్యతను నాకు స్థిరపరచండి అయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నీవేనయ్యా నా సర్వస్వమని మన తండ్రి వైపు, మన స్నేహితుని వైపు చేతులు పైకెత్తి అందరం ఆరాధన చేద్దామని హృదయపూర్వకంగా